హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు. మనం పాలిటీకి ఇంపార్టెంట్ అయిన అంశాల గురించి మన వీడియోలో అందించడం అనేది జరుగుతుంది. ఇవాళ జాతీయ మైనార్టీ కమిషన్ గురించి మనం తెలుసుకుంటున్నాము. భారత రాజ్యాంగంలో 29, 30వ ప్రకరణలు భాషాపరమైన, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు భాషా, సాంస్కృతిక హక్కులు కల్పిస్తున్నాయి. అల్పసంఖ్యాక వర్గాలను 2 రకాలుగా వర్గీకరిస్తారు. వాటిలో ఒకటి దేశాన్ని యూనిట్‌గా తీసుకొని మతపరమైన మైనార్టీలు నిర్ణయిస్తారు. 2 రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని భాషాపరమైన మైనార్టీలు నిర్ణయిస్తారు. అల్పసంఖ్యాక వర్గాల వారికి రక్షణ కల్పించడానికి పార్లమెంట్ ఆదేశం ద్వారా జాతీయ మైనార్టీ కమిషన్‌ను 1978 జనవరి 12న ఏర్పాటు చేశారు. ఆ సమయంలో దీని అధ్యక్షుడు ఎంఆర్ ముసాని. 1979లో ఈ కమిషన్ అమల్లోకి వచ్చింది. నాటి చైర్మన్ మహ్మద్ హమీద్ అన్సారీ భారత పార్లమెంటు జాతీయ మైనార్టీ చట్టాన్ని 1992లో ఆమోదించగా 1993లో అమల్లోకి వచ్చింది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఈ సంస్థ మొదటి చైర్మన్ జస్టిస్ మహమ్మద్ సర్దార్ అలీ ఖాన్. చైర్మన్‌గా ప్రస్తుత ఇక్బాల్ సింగ్ లాలాపుర పనిచేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం మొదటగా ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలను మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలుగా పరిగణించారు. 2004లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ భద్రతను కల్పించారు. 2014 జైనులకు అల్పసంఖ్యాక వర్గాలుగా గుర్తించారు. దీంతో భారత్‌లో 6 మైనార్టీ వర్గాలున్నాయి. వీరి సంక్షేమం కోసం మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను 2008 జనవరి 29న ఏర్పాటు చేశారు. ఈ శాఖకు మొదటి మంత్రిగా అబ్దుల్ రెహ్మత్ అతూలే పనిచేశారు. మైనార్టీ కమిషన్ నిర్మాణం గనక చూస్తే, మైనార్టీ కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. దీనిలో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 5గురు సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు. సభ్యులు తమ రాజీనామాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి. జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్ హోదా రీత్యా ఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా వ్యవహరిస్తారు. ఈ కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్ ఇతర సభ్యులకు ఇతర జాతీయ కమిషన్ కల్పించే హోదా, వసతులను కల్పిస్తారు. 350(బ) ప్రకారం భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల పరిరక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని సూచిస్తుంది. అలానే కమిషన్ విధులు, అధికారాలు గనక చూస్తే, అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధిని సంరక్షించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అల్పసంఖ్యాక వర్గాల పరిరక్షణకు సలహాలు ఇవ్వడము, అమలు తీరును పర్యవేక్షించడం, మైనార్టీ వర్గాల హక్కుల ఉల్లంఘనకు గురైతే ఫిర్యాదులు స్వీకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడము, అల్పసంఖ్యాక వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా వికాసానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడం, మైనార్టీ వర్గాల సంక్షేమానికి నూతన విధానాలను సిఫారసు చేయడము. రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఆంధ్రప్రదేశ్‌లో 1984లో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో ఒక చైర్మన్, 4గురు సభ్యులు ఉంటారు. వీరి నియామకము, తొలగింపు అధికారాలు గవర్నర్‌కు ఉంటాయి. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు. రాష్ట్రంలో మైనార్టీల జీవన స్థితిగతులపై విచారించి నివేదికలను ఇస్తుంది. ఈ కమిషన్ కేవలం సిఫార్సులు, సలహాలు ఇచ్చే సంస్థగా మాత్రమే ఏర్పాటు చేశారు. ఇది ఫ్రెండ్స్, మీ అందరికీ మైనార్టీ కమిషన్ గురించి అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ ఆల్.